అయ్యా పోతరాజా, అయ్యా పోతరాజా, ఏమయ్యా నిద్రపోతున్నావా? తాటి ఎంత పోతూ చేతి ఎంత ముద్దలు ఇస్తున్నాము, పాండవులు కళావాకలి కాసేదానికి వస్తున్నావేమయ్యా? అయ్యా పోతరాజా, తాటి ఎంత పోతూ నీటి ఎంత ముద్దలు ఇస్తున్నాము, పాండవుల కళావాకలు కాసేదానికి వస్తున్నామయ్యా? తమదున స్తుతి செய்கிறே తరందియే ముగమనతో తమదున స్తుతి செய்கிறே హరియాయ్ పోట్రియాయ్ పోట్రి அச்சுதானந்தனாய் போற்றியாய் போற்றி ஆரியந்தரியாய் போற்றியாய் போற்றி அச்சுதானந்தனாய் போற்றியாய் போற்றி రమమన నీలమేఘ శముడైన రఘురామ శరణమయ్య శరణమయ్య రామమన నీలమేఘ శముడైన రఘురామ శరణమయ్య శరణమయ్య. ఒక్కనాడు పార్వతీ పరమేశ్వరులు ఒక పువ్వుల అరణ్య తోటానికి వస్తున్నారు. ఆ అడవిలో విశ్రాంతి కోసము ఉండేటప్పుడు ఆకాశ మార్గములో పైన ఒక ఆడది మగాది అనే గండ బేరుండ పక్షులు ఆనందముగా సంచారం అవుతున్నది చూచి పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతున్నది, కాదా పరమేశ్వరుడా, అలాగైనా మేము ఆ గండ బేరుండ పక్షులు ఎలా ఆనందంగా ఉందో అలా మేము ఉంటాను అని చెప్పినప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతీదేవి ఇలా సూర్య చంద్రాదులు ఋషి మహానుభావులు ప్రాణి పక్షులు మృగంబులు ఇలా జీవనము చేసుకుంటున్నది. ఈ సమయంలో నువ్వు ఇలా అపేక్ష పడది సరికాదు అనేసి చెప్పినప్పుడు అవుతాను చింత లేదు, మేము అట్లా ఆ గండ బేరుండ పక్షిని అవతారించాలి అని చెప్పినప్పుడు పరమేశ్వరుడు అలాగైనా కానా అని ఆ గండ బేరుండ పక్షి అవతారం ఎత్తినప్పుడు ఆకాశ మార్గంలో ఆ పైనుంచి ఒక బింబము పడుతుంది. ఆ బింబము పడినప్పుడే మన ఉద్దండ పోతరాజు పెరిగి వీర జడత వీర చాటితో విభూతి జరిచి ఒక్కబట్టను జరిచి బండారము వీర చాటి బండార డబ్బీలు త్రిశూలము అన్ని ధరించి పెరిగి పెద్ద అయినారో అప్పుడు పార్వతీదేవికి ఆశ్చర్యమయ్యి ఏమి బాలకు పుట్టినప్పుడే పెరిగినప్పుడు పెద్దవినాడు, దీనికి కారణము ఏమి అని అడిగినప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు, నేను దానికే ముందరగానే మీకు చెప్పింది పార్వతీదేవి, ఇలా ఆడబుద్ధి అల్పబుద్ధి చెరువులో ఉన్న చేప బుద్ధి ఒక్కటే, ఈ అనానుకూలానికి నువ్వే కారణము అని చెప్పినప్పుడు అవుతున్న చింతలేదు అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు ఈ ఉద్దండ పోతరాజుని చిన్న బిడ్డగా తీసుకొని పోయి కైలాస పర్వతములో పెంచుతున్నారు. కాలక్రమేణగా పాండవులు 6వది వనవాసంలో ఉంటున్నారు. 6వది వనవాసంలో ఉండేటప్పటికి పాండవులకి తినేదానికి కూడా కొన్ని కష్టములు వచ్చినది. అప్పుడు ధర్మరాజుడు చెప్తున్నాడు, పరమాత్మ మనకి కొన్ని కష్టములు వచ్చినది, ఇలా తినేదానికి కూడా
ఇప్పుడు కలికాములము అలా ఉండలేకపోయినా ఉండేటప్పటికి మన అన్ని కుల క్షత్రియముల ఒక మన జనామనుల ఆ ఆదిశక్తి గోపాలని సేవ చేసేదానికి ఒక ఇద్దరు అర్చకుల వంశాస్థలం నుంచి వచ్చి వాళ్ళు ఆ సేవని చేస్తుంటున్నారు. మీరంతా ఆశీర్వదించి వాళ్ళకి ఇలాగైనా మన దేశానికి మన గ్రామానికి గ్రామ దేవానికి మంచిది కావాలని వచ్చి ఈ కరణ శుభోత్సవాన్ని విజృంభణగా మన ధర్మరాయ ఆలయంలో మన వనికుల క్షత్రులు చేస్తున్నాము. ఈ కారణం కోసమే మేము గౌరవము చేసి 6వ దినము 9 గౌరవము ఏముందో అవంతా పెట్టి వచ్చినప్పటికీ 6వ నాడు రాత్రి ఈ ఉద్దండ పోతారానికి ఒక శాంతి కార్యం కోసము మేము ఒక మగ మేకపోతుల్ని ఆడ గావు అనేసేటువంటి కథ శ్రవణము ఈడ చెప్పి ఆడ గావు ఇస్తున్నాము. ఇంకా ఈ కథ చెప్పడానికి 3 నాళ్ళ 6 పొద్దులు 5 సార్లు దాని నుంచి అక్కడక్కడ వచ్చి ఒక చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని ఇలా సమర్పణము చేసి మన గావు కార్యాన్ని మన ధర్మరాయాలయంలో చేసుకుంటున్నాము. ఏదైనా తప్పు ఉంటే మన్నించాలి అని వేడుకుంటున్నాము. అందుకు ఐటీకి రాంగ్ ಹಿಂಗೆ ಮಿನೇಕ್ರನಪ್ಪ అయ్యా పాతరాజా, అయ్యా పోతరాజా, ఏమయ్యా నిద్రపోతున్నావా? తాటి ఎంత పోతూ చేతి ఎంత ముద్దలు ఇస్తున్నాము, పాండవులు కళావాకలి కాసేదానికి వస్తున్నావేమయ్యా? అయ్యా పోతరాజా, తాటి ఎంత పోతూ నీటి ఎంత ముద్దలు ఇస్తున్నాము, పాండవుల కళావాకలు కాసేదానికి వస్తున్నామయ్యా?
అయ్యా పోతరాజా, అయ్యా పోతరాజా, కాకింత పోతూ మీకింత ముద్దులిస్తున్నాము. పాండవుల కడవకలు కాసేదానికి వస్తున్నాము కదా. Anti.